ఉద్యోగులకు మేలు చేకూర్చేలా కొత్త పెన్షన్ స్కీమ్. ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలను మెరుగుపరిచేలా నూతన పెన్షన్ స్కీమ్ను రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు. పెన్షన్ స్కీమ్ల సమీక్ష కోసం ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథ్ నేతృత్వంలో ఒక కమిటీ గతేడాది ఏర్పాటైంది. కొత్త పెన్షన్ విధానం పురోగతి చెందేలా కమిటీ పర్యవేక్షిస్తుందని సీతారామన్ ప్రకటించారు. పాత పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తాము ఆఖరిసారి పొందే వేతనంలో 50% నెలవారీ పెన్షన్గా పొందడమవుతుందని చెప్పారు. ఈ మొత్తం డిఏ రేటు ప్రకారం పెరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల నూతన పెన్షన్ స్కీమ్కు తమ వాటాగా చెల్లించే మొత్తం మూలవేతనం డిఏతో కలిపి 10% వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుండగా ఇప్పుడు 14% పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కానీ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే వారికి కూడా ఎన్పీఎస్ వాటాపై 14% వరకు పన్ను రాయితీ లభిస్తుందని మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పొదుపు చేయడానికి వీలుగా కొత్త పెన్షన్ పథకంలో ఎన్పీఎస్ వాత్సల్య అనే పథకాన్ని ప్రతిపాదించనున్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు.